అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంత ముందుగా మనం దసరాకు గురించి తెలుసుకున్నాం. ఒకటి కాదు 2 సార్లు చెప్పిన దసరాకు గురించి. ఆ 2 సార్లు చెప్పింది ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయాలే చెప్పిన. అదేవిధంగా మూడోసారి కూడా దసరాకు వల్ల ప్రయోజనం అనేది ఈరోజు చెప్తాను. అతి ముఖ్యమైన టాపిక్ ఇది. అందరూ జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఈ దసరాకు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనుషులకి అనేది పూర్తిగా చూడాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ దసరాకును ఒక నీటిలో పరిశుభ్రంగా బాగా దుసేసి ఈ విధంగా బాగా నీటిలో బాగా పిసికి బాగా ఈ విధంగా బాగా పిసికి అవి వేస్ట్ని దూరంగా ఎత్తి పారేయాలి. పారేసి ఇంతకుముందు మనం గడ్డ కట్టించినాం, ఆ విధంగా దసరాకును గడ్డ కట్టించకూడదు. ఈ వేస్ట్ని మాత్రం దూరంగా ఎత్తి పారేసి ఏం చేస్తామో చూడండి. దీనిలో కొద్దిగా పంచదార వేసుకొని కూడా తాగొచ్చు, లేకపోతే ఒట్టిదే కూడా తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు ఈ దసరా ఆకు పసరు ఎందుకు తాగినామంటే, మనము సాధారణంగా మన సమాజంలో అధికంగా ఆల్కహాల్ అనేది వాడుతూ ఉంటారు. ఆ వాడిన రోజు బాగా ఆల్కహాల్ వాడేసి వాళ్ళు అమితంగా వాడటం వలన మరుసటి రోజు లేచేదానికి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, వాళ్ళకి అన్నం సగించదు, ఒక ఆరాటంగా ఉంటుంది. అదేవిధంగా ఒక 10-15 రోజుల దాకా వాళ్ళకి ఒళ్ళు సచ్చుబడిపోతుంది. అలాంటప్పుడు ఈ విధంగా దసరాకును పసరు బాగా పిండుకొని గడ్డ కట్టించకూడదు. ఈ విధంగా రోజుకు ఒక గ్లాసు కానీ వాడినట్లయితే వాడిన 5 నిమిషాలకే వాళ్ళకి తాగుండే బెట్ట అనేది వెంటనే ఎడవటం అనేది జరుగుతుంది. అతి ముఖ్యంగా ఆల్కహాల్ వాడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ వాడి మరుసటి రోజు ఒక గ్లాసు తాగడం వలన మామూలు లేదా ప్రకారం ఒళ్ళు యాక్టివ్గా రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు ముందుకు మాత్రం ఉత్సాహంగా అన్ని రకాల పనులు అనేది చేసుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, చాలామంది మన సమాజంలో అలసరతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలసర అంటే మీకు అందరికీ తెలిసిందే. అలసర అంటే ఎదురు రొమ్మ నొప్పి, కడుపులో మంట, కడుపు నొప్పితో అల్లాడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ దసరాకుని ఈ విధంగా బాగా పిండి పొరగడపన అంటే నిద్ర లేయటమే ఈ ఆకుని పిండుకొని రోజుకు ఒక గ్లాసు అంటే ఒక 1/2 లీటర్ దాకా ఈ పసరుని పిండుకొని రోజు వాడినట్లయితే ఈ విధంగా 2 వారాలు వాడితే వాళ్ళకి అలసర కానీ, కడుపు నొప్పి కానీ, కడుపులో మంట కానీ తదితర వ్యాధులు అనేది వెంటనే నివారణ కావడం అనేది జరుగుతుంది. ఎట్ట కాదన్నా 15 రోజులు వాడాలి పొరగడపన. ఈ పసరును వాడటం వలన కొన్ని వ్యాధుల నివారణ జరుగుతుంది, మనుషులు యాక్టివ్గా ఉండటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, మరియు షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.